హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో బిర్యానీ, బగారా, అలాగే అన్ని రకాల రైస్ ఐటమ్స్లోకే కాకుండా చపాతీ, పుల్కా, రోటీల్లో కూడా సూపర్ టేస్టీగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా తయారు విధానం చూసేద్దామా? ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 3 చిన్న కట్టల గోంగూర ఆకులను కూడా వేసుకుని నూనెలో ఇలా వేపుకోవాలి. గోంగూర చాలా తొందరగా మగ్గిపోతుంది కదండి. చూసారా, మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మీకు కావాలంటే ఈ గోంగూర పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్లోకి మరొక 3 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకుని చెక్క, లవంగాలు, యాలకులు దోరగా వేపుకున్న తర్వాత చిన్న సైజు ఉల్లి తరుగు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు పచ్చిశనగపప్పుని ముందుగానే ఇలా ఉడికించి తీసుకోవాలండి. ఇలా ఉడికించిన పచ్చిశనగపప్పుని కూడా వేసుకుని నూనెలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉడికించిన గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా చాలా తొందరగానే అయిపోతుంది. అంతేకాకుండా లంచ్ బాక్స్లో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఈ కూరని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా చక్కగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఈ ఉప్పు, కారం, మసాలాలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరకప్పు వాటర్ని ఇందులో పోసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చక్కగా కూర రెడీ అయిపోతుంది. చూసారా, నూనె పైకి తేలి ఎంత చక్కగా ఉడికిపోయిందో కదండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ మన గోంగూర శనగపప్పు కూర చక్కగా రెడీ అయిపోయింది. మరి నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.